మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 200 లీటర్లు ప్రతి పేదవాడికి వస్తున్నాయి. ఎవరో ధనికులకు ఏసీ రూమ్ ఉన్నాం. మా అక్కేమో చెప్తుంది, అటు మాట్లాడుతుంది. అక్క రైతు భరోసా పడుతుంది కదా, మరి ఎందుకు చెప్తలేం గ్రామాలల్లో? కేసీఆర్ 10 ఏళ్ళు చేయని పని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని 10 నెలల్లో చేస్తున్నాం. మనం సన్న బియ్యం ఇస్తాను ఎలక్షన్లప్పుడు ఎప్పుడు చెప్పలే. అయినా ఇవాళ మా బడుగు బలైన వర్గాల కోసం సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ గ్రామంలో, ఈ ఒక్క గ్రామంలో మా రైతన్నలకు 350 మంది రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ప్రేమతోటి ఏ రైతు అప్లపాలు కావద్దని చెప్పి ఇవాళ ఇస్తున్నాం. రైతు భరోసా ఇస్తున్నాం. చాలా మంది మా అక్కలు చెప్తలేదు, ముక్కు మీద వేలేసుకుని మా అక్క సరోజక్క 500కే గ్యాస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు 1200 గ్యాస్ ఇస్తే ఇలా చాలా మందికి 500కి ఇస్తున్నాం. ఎవరైతే రాకపోతే మీరు ఎండి ఆఫీస్ లో దరఖాస్తు చేసుకొని మీ అందరికి 500కే గ్యాస్ ఇప్పిస్తాం. ఇంకా ఊరి సమస్యలు ఉంటే ఈ ఊరికి కావాల్సిన అభివృద్ధి విషయంలో మీ గ్రామ పెద్దలు ఇక్కడ నారాయణ గాని, మా ఎంపీడీసీ నరేష్ గాని, మా సేట్ గాని ఎప్పటికప్పుడు కూడా మేము మీ ఊర్లో ఈ ఊరి నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చినాం, మాకు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటున్నారు. తప్పకుండా ఈ ఊర్లు నా దత్తత తీసుకుంటా, నా సొంత ఊరు కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా. ఇలా ఎంతో మంది ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరి ఎవరి పండుగలు చేసుకుంటున్నాం. క్రిస్టియన్స్ యేసుప్రభు అంటారు, ముస్లింలు అల్లా అంటారు, మనం జై శ్రీరామ్ అంటాం. మరి ఇలా బీజేపీ వాళ్ళు మతాన్ని పెట్టి జై శ్రీరామ్ అనాలి. అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తారంటే మరి అంబేద్కర్ చేయబట్టుకనే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఇన్ని అధికారాలు అనుభవిస్తున్నాం. ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాకపోతే ఇంకా పెత్తందారులు దొరల పాలన ఉంటుండే, దొర గడిలో ఉంటుండే. ఇలా ప్రతి ఊర్లో ఒక దళితుడు, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్సీ సర్పంచ్లు అవుతారు, ఎంపీడీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. మరి అలాంటిది ప్రజాస్వామ్యం, అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఇలా మనకు అన్ని హక్కులు కలుగుతున్నాయి. ఆ రాజ్యాంగాన్ని పెను ముప్పు కల్పిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలనే గ్రామంలో బాపు గారు తెచ్చిన స్వతంత్రం గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు ఏమున్నాయి, ఆ రాజ్యాంగం వల్ల మనకేం హక్కులు కలుగుతున్నాయి తెలవడానికే ఇలా మీ మండల్ కోఆర్డినేటర్ గా శ్రీనివాస్ గారు వచ్చారు. ప్రతి ఊళ్ళో ర్యాలీ పెడతాం. ఇంకా మనకు మీరు ఇచ్చే సమయం 15 నెలలు అయింది, ఇంకా 35 నెలలు సమయం ఉంది, 45 నెలల సమయం ఉంది. ఒక్కొక్కటిగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు కొట్లాడి తీసుకునే హక్కు ఉంది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యే గెలిచిన, నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నా లెక్క 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలను అనుభవించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం వద్ద వచ్చినటువంటి హక్కులను, అధికారులను ప్రతి పౌరుడు అనుభవించాలి. అలాంటి హక్కులకు భంగం కలిగినప్పుడు మనందరం ఒక్కటి కావాలి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకున్నప్పుడే గ్రామాలలో కానీ, పట్టణాల్లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో ప్రజాస్వామ్యం బతుకుంటది. కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇంకా గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాడ మీరు ఏదైతే మీ బిడ్డ గెలిపించారో ఇంకా ఈ అభివృద్ధి కోసం మా అక్క చెల్లెలకు కావాల్సినటువంటి ఏమున్న సమస్యలున్నా తప్పకుండా నేను తీరుస్తా అని చెప్పి మీ మహిళలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. ఇవాళ ఏ పథకం ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీద ఇస్తున్నాం. మొగళ్ళ పేరు ఇస్తే వాళ్ళ అభివృద్ధి ఏరు. ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ పిల్లలను చదివిస్తుంది, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పోషిస్తుంది. ఏ పథకం వచ్చినా, ఇల్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, గ్యాస్ వచ్చినా, 200 గంటల విద్యుత్ వచ్చినా మా అక్క చెల్లెల పేరు మీద ఇస్తున్నాం. ఇది మీరు వాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల నిమ్న జాతుల పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి గ్రామాలలో రేషన్ కార్డులు వచ్చినాయి, గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. మా అక్క చెల్లెలకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇంకా కూడా మహిళలకు పెద్దపీట వేసి మహిళా సంఘాలను కోటీశ్వర్లా చేయడానికి మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి మీరు ఎట్లయితే మొన్న నన్ను గాని మన ఎంపీని గెలిపించారో రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయాలి. తప్పకుండా ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా.